నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. కాలసర్ప దోషాలు గనుక ఉన్నట్లయితే వారికి ఎక్కడ లేనన్ని కష్టాలు, నష్టాలు, అసలు ఎప్పుడు ఏ పని చేయాలన్నా కూడా ఆటంకాలు, పెళ్లి కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడం, వ్యాపారంలో నష్టం, ఇలాంటివన్నీ కూడా కాలసర్ప దోషాల్లో ఉంటాయని ఎంతోమంది పండితులు మీకు చెప్పే ఉంటారు కదా! మరి ఎందుకు కాలసర్ప దోషానికి ఇంత హ్మ్, ఆహ్, శక్తి ఉంది? దీనివల్ల ఎందుకు మానవుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనే అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, దైవజ్ఞ బ్రహ్మ శ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, కాలసర్ప దోషాలు ఉండడం వల్ల మానవుడు ఎప్పుడు కూడా తరతరాల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్‌లో కూడా వాటి ప్రభావం ఇంకా కనిపిస్తుంది. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి వివాహాలు జరగట్లేదు. చాలామందికి సంతానం కలగట్లేదు. వాళ్ళు ఏ పని చేసినా కూడా ఇలా ఇబ్బందులు కలుగుతా ఉంటారు. మరి ఎవరో చేసిన తప్పులకు గూడా వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళు గూడా అనుభవిస్తున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవము? పేరు కుటుంబంలోనే కాకుండా, గ్రామంలోనే కాకుండా, జిల్లా వ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా నీ పేరనేది మారుమరుగుతుంది. పేరు పబ్లిసిటీ అయిపోతుంది. రూపము పబ్లిసిటీ అయిపోతుంది. పలాని వాళ్ళు. అలాగే రూపము పబ్లిసిటీ, పేరు పబ్లిసిటీ అవ్వడమే కాకుండా దాంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతావు. 3 కూడా ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ అయిపోయావు. అక్కడ నీ నడవడికను బట్టి ఫలితం ఉంటుంది. నువ్వు చేసుకుంటా వచ్చినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో దానివల్ల స్వల్పమైనటువంటి నష్టాలతో మళ్ళీ యథాస్థానంలోనే ఉంటావు, అభివృద్ధి చెందకపోయినంగా. లేదు, నువ్వు చేసినటువంటి పాప పుణ్యాలు, అదే కర్మలు అంటాం కదా, తప్పులు ఎన్నైతే చేసుకుంటూ వచ్చామో వాటికి ఒక్కసారిగా కుప్ప కూల్చేస్తుంది. మనం గోడ కట్టాము, ఒక్కసారిగా గోడ కూలిపోయింది అనుకోండి, ఏమనిపిస్తుంది? కట్టడానికి వారం రోజులు పట్టింది, అది ఒక క్షణంలో కూలిపోయింది అన్నట్టుగా నువ్వెంత సంపాదించావో ఆస్తి, అలాగే నువ్వెంత పేరు పబ్లిసిటీ జరిగిందో, అలాగే ఎంత ఎదిగావో ఒక్కసారిగా ఆర్థికంగా మొత్తం కోల్పోవడం. అదే పబ్లిక్ ఎంతమంది లక్షల మంది నిన్ను పొగిడారో అదే లక్షల మంది మళ్ళీ నిన్ను తిట్టడము, అదే లక్షల మంది నేను పరువు తీయడం, తిట్టడము, దూషించడం, అందరూ తిట్టుకోవడమే. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అంతా ఒక్కసారిగా జీవితాన్ని కొలాప్స్ చేసేస్తుంది. ఇది సవ్యకాల సర్పదోషం వల్ల ఇంత తీవ్రమైనటువంటి ఆర్థికపరమైన విషయాలే కాకుండా సంతాన విషయంలో కూడా ప్రభావితం ఉంటుంది. ఈ ప్రభావితం ఏంటంటే, ఆ కాల సర్పదోషం ప్రభావం వల్ల గర్భవతులు అవుతారు స్త్రీలు. గర్భవతులు అయిన తర్వాత ఒక 2వ నెల లేదా 3వ నెల, 4వ నెల ఆ గర్భస్రావం జరిగే అవకాశము ఉంది. దానికి నిందలేందే బొందబోదన్నట్టుగా నువ్వు బొప్పాయి తిన్నావు, లేకపోతే అది తిన్నావు, ఇది తిన్నావు, అది హీట్ అయిపోయింది, దానివల్ల ఇలాంటి నష్టం జరిగింది అని చెప్పేసి దానికి ఒక షాకు. దాన్ని నిందలేందే బొందబోదాను సామెత కింద గర్భస్రావం జరగడం. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక విధాలు కూడా నష్టాలు జరిగే అవకాశం ఉంది. దాన్నే ఇంకా కూడా సవ్యకాల సర్పదోషంలోనూ అపసవ్యకాల సర్పదోషంలోనూ లోపాలు ఉన్నట్టయితే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు అవయవ లోపాలతో పుడతారు. కాలు లేకనో, కన్ను లేకనో, ముక్కు వంకరో, మూతి వంకరో, లేదంటే అన్నీ ఉన్న కళాహీనం అంటే ముచ్చు ముఖంతో ఉండడము, లేదు బాగుంటే నవ్వుతూ హ్యాపీగా ఫేస్ గ్లోతో అందరినీ ఆకర్షిస్తూ మ్యాగ్నెట్ లాగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా కూడా అందులో లోపం ఉన్నట్టయితే ఆడ మగ కాకుండా పిల్లలు జన్మించడము. ఇప్పుడు వస్తున్నటువంటి హిజ్రాలు చాలా మంది ఆ లోపం వల్లనే. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా అనేక రకాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏమిటంటే కాలసర్పదోష ప్రభావం, అపసవ్యకాల సర్పదోష ప్రభావం వల్ల ఈ తీవ్రమైనటువంటి అనర్థాలు, నష్టాలు, వీటి వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఇలా ఇవన్నీ ఉన్న మనిషి రూపం బాగున్న నత్తి రావడము, లేదంటే మాటలు రాకపోవడం, మూగ రావడము, లేదంటే చెవుడు అంటారు కదా, చెవిటి మాలోకం అంటారు కదా,
అన్నీ ఉంటాయి కానీ మనం మాట్లాడేది వినపడదన్నమాట. చెవిటి మాలోక మరడాలు ఇలాంటివన్నీ లోపాలన్నీ కూడా ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం వల్ల, అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటాయి. మనుషులే కాదు, జంతువులకు కూడా ఈ ప్రభావం ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఆవు అనుకుందాం. ఆ ఆవుకి కూడా లోపాలతోనే పుడుతుంది. దీని ప్రభావం ఏమిటి అంటే ఈ యొక్క ప్రభావం. అందువల్ల ఏది ఏమైనా కూడా వీటి యొక్క నష్టాలు తీవ్రంగా ఉంటుంది కాబట్టి అందుకే మనము వాళ్ళ యొక్క ప్రసన్నం కోసమే పుట్టకు కూడా మొక్కుతుంటాం. ఎవరి కోసం? ఈ యొక్క సర్పదోష రూపంగా తీసుకొని వాళ్ళ యొక్క ప్రసన్నం కోసము ప్రతిరోజు పుట్టలో పాలు పోయడము, పుట్టలో తిరగడము, వాటిని మొక్కడము, సర్పాలను పూజించడము, అనేక రూపాలలో కూడా ఈ యొక్క దోషాలని మనం నివృత్తి చేసుకోవడానికే ప్రతిరోజు ప్రతినిత్యం కూడా సర్పారాధన చేస్తూ ఉంటాము. సో మరి ఈ దోషాలు పోవడానికి ఈ సర్పారాధన కాకుండా ఇంకెటువంటి ఉన్నాయంటారా? వాటి స్థాయిని బట్టి, వాటి యొక్క స్థానాన్ని బట్టి, ఇందాక మనం చెప్పుకున్నాం డిగ్రీస్, సూర్యరశ్మి డిగ్రీస్ అనుకున్నాం. దాని ప్రభావం బట్టి మామూలుగా పుట్టలో పాలు పోస్తే పరిహారం అవుతుందా, లేదంటే విగ్రహ ప్రతిష్ఠ చేస్తే పరిహారం అవుతుందా, లేదంటే మన సర్ప హోమం అంటాం, ఏమిటి యజ్ఞం, హోమం జరిపిస్తే పరిహారం అవుతుందా, లేదంటే ఇలా మనము వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకున్న స్థాయిని బట్టి దాన్ని పరిహారం చేయాలి. అన్నిటికీ ఒకే పరిహారం అన్నది పనికిరాదు. మనము దానికి అనుగుణంగా మనం పరిహారం చేసినప్పుడే ముళ్ళును ముళ్ళుతోనే తీయడం, వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయడం అన్నట్టుగా దేనికి తగిన పరిహారం దానికి తగిన పరిహారమే చెయ్యాలి. నేను అన్నిటికీ ఒకటే అని చెప్పేసి నేను చేసేసాను, పరిహారం చేసేసాను, అయినా తీరలేదే అని అనుకోవడం తప్పు, పొరపాటు. మనము సూక్ష్మం ఉంటుంది ఇందులో. ఏమిటి సూక్ష్మం? దేనికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తేనే అది పరిహారం అవుతుంది. అన్నిటికీ ఒకే విధంగా పరిహారం చేయకూడదు. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడి శక్తిని బట్టి మనం ఫుడ్ పెట్టాలి. అలాగే పెద్దవాడు ఉన్నాడు, పెద్దవాడు శక్తిని బట్టి వాడికి మనం ఫుడ్ పెట్టాలి. పెద్దవాడికి చిన్నపిల్లలకు పెట్టినట్టు పెట్టామనుకోండి అది సరిపోదు, ఇంకా పెట్టండి అంటాడు. అర్థమైంది కదా? అలాగే చిన్న పిల్లవాడికి పెద్దవాళ్ళు తినేటువంటి ఫుడ్ మనం పెట్టామనుకోండి వాడు తినలేడు, తిన్నా అరగాయించుకోలేడు. అందుకనేసి అవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు దానికి తగినట్టుగా ఏ దానికి ఎలా చేయాలో అలా చేసినప్పుడే పరిష్కారం అనేది జరుగుతుంది. ఆ కాలసర్ప దోషానికి బదులు కాలసర్ప యోగం కలుగుతుంది, అంటే మళ్ళీ అభివృద్ధి కలుగుతుంది అనొచ్చు. అన్నీ వస్తాయి. ఒక స్త్రీ పురుషుల కలయికలో కూడా మీరు ఇందాక అన్నారు కాబట్టి, కలయిక అన్నారు కాబట్టి, భార్యాభర్తల మధ్య కలయికలో కూడా ఈ ప్రభావితం ఎక్కువ. ఆ సమయము కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు, మధ్యాహ్నం పూట ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో కలవండి, సాయంత్రం 4 గంటలకి 6 గంటలు అలా కలవండి. అంటే కింద కామెంట్స్ వచ్చాయి, ఆ టైంలో కలిస్తే రాక్షసులు పుడతారు, మూర్ఖులు పుడతారు, అందవిహీనులు పుడతారు, అజ్ఞానులు పుడతారు అని కింద కామెంట్స్ ఇచ్చినా కానీ డాక్టర్స్ మాత్రం మీకు తెలియదు, ఇలా పుడితేనే ఏంటో అన్ని కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. 100% రాంగ్ అది. 100% కాదు, 1000% రాంగ్ అది. 100 కాదు, 1000% రాంగే. ఎందుకు అంటే అదంతా కలిసే వాళ్ళు కూడా రాక్షసులనే చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకు విచక్షణ జ్ఞానం లేదు. ఉదయము మధ్యాహ్నం సాయంత్రం అసలు ఏంటా టైంలు డాక్టర్స్ ఎందుకలా చెప్తున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళు తెలిసి తెలియని డాక్టర్సే. వాళ్ళు నేర్చుకున్న విద్యకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి అంటే సైంటిఫిక్గా ఇలాంటి రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్టే కాదన్నాను. ఎందుకంటే పగలంతా పని చేసి రాత్రి వాడు మళ్ళీ పని చేయాలంటే వాడు నిద్రపోతుంటాడు అన్న ఒక ఉద్దేశంతో చెప్పారు కానీ అది తప్పు. ప్రకృతి విరుద్ధం ఇది. ఏది ఉదయం పూట. మధ్యాహ్నం పూట అంటే మనం మళ్ళీ దాన్ని కాస్త పరిగణలోకి తీసుకోవచ్చు. పగల పూట అనేది పనికిరాదు. సాయంత్రం 4-6 పనికిరాదు. ఉదయము సాయంత్రము అస్సలు పనికిరాదు, తప్పు. పగటి పూట అనేది కూడా రాంగే. కాకపోతే మీరు అన్నట్టుగా ఇందాక డాక్టర్లు చెప్పిన దానికి కూడా మనము ఆమోదించవచ్చు. ఎందుకంటే మధ్యాహ్న సమయం అనేది కూడా అనుకూలమే.
కానీ వాళ్ళు పనుల్లో ఉంటారు, ఎక్కడో డ్యూటీలో ఉంటారు, అది ఎక్కడ వీలవుతుంది? కాబట్టి అది కూడా కాస్త కుదరదు. కానీ ఆ, ఉదయం పూట సాయంత్రం పూట అనేది పూర్తి నిషేధము. మధ్యాహ్నం పూట ఆప్షన్ అయితే ఉంది. అది కూడా ఏమిటి అంటే ఇప్పుడు యొక్క సిచ్యువేషన్ బట్టి. అంతేకాని ఇది హిందూ సంప్రదాయ ప్రకారంగా అయితే మాత్రం పూర్తిగా నిషేధమే. ఒక రాత్రి వేళ మాత్రమే దీనికి ప్రధాన సమయం. ఎందుకు అది కూడా అన్నాము అంటే ఆ కాలం ఏంటంటే వాళ్ళకు తినే ఫుడ్ అనేది ఎనర్జీ లెవెల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆర్గానిక్గా తినేవాళ్ళు కాదా. వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళ శరీరాన్ని మళ్ళీ కూడా వాళ్ళు కష్టపడిన దానికి కాను బాడీ పెయిన్స్ని వాళ్ళు తగ్గించుకోవడానికి ఆ కలయిక ఆ వీర్యం ద్వారా కూడా వాళ్ళ పెయిన్స్ అనేది కూడా తగ్గించుకుంటారు, పోతుందన్నమాట. ఆ నొప్పి. బాడీ పని చేయనటువంటి బాడీ కూడా యాక్టివేషన్ అవుతుంది దీని ద్వారా, ఆ కలయిక వల్ల. యాక్టివేషన్ అంటే వాళ్ళ నరాలు హీట్ అయిపోయి సెక్సువల్గా వాళ్ళు పాల్గొనడం వల్ల భార్యాభర్తలు వాళ్ళ నరాలన్నీ కూడా యాక్టివేషన్ అంటే ఉత్తేజానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పూర్తిగా క్లారిటీగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. వాళ్ళు యాక్టివేషన్ అవుతారు, అన్ని విధాలు కూడా వాళ్ళు బాగుంటారనమాట. అందుకోసం ఇది ఇంపార్టెంటే. సో ఇవన్నీ కూడా మీరు అన్నట్టు కాలసర్ప దోషానికి కూడా ఇవన్నీ విరుద్ధాలని కూడా తెలియజేస్తున్నారు. వాస్తవం. తప్పకుండా. ధన్యవాదాలు గురుజీ. సర్వే జన సుఖినో భవంతు.